అదే మేడం ఏం లేదు, కొత్తగా పిచ్చి యాక్టింగ్ అంటే కలమ్మ తల్లి అంటే అంత పిచ్చి. దానికోసమే ఇతను 2 ఎకరాలు అమ్ముకొని డబ్బులు తెచ్చినాడు. అవునా? నువ్వే హీరోయిన్ కావాలని రాత్రి పగలు ఫోన్లు చేసి 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 నాకు మైండ్ బ్లాక్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చి. అవునా? నువ్వే కావాలంట హీరోయిన్. అవునా? ఫస్ట్ పిక్చర్ కదా. అవునవును, కరెక్టేలే. ఎంత మంది దగ్గర పోయినా గానీ, ఎంత మంది హీరోయిన్ల దగ్గర పోయినా గానీ వద్దు 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 మీ మేడమే కావాలా, మీ మేడమే కావాలా అంటున్నాడు మేడం. అవునా? ఓకే, చూడు మరి ఒక కోటైనా పర్లేదా? ఏం మేడం కోటి? ఎవరికో పనికిరానోనికి 50 ఏండ్ల వీళ్ళు ఏంది కోటి కూడా ఏరంట. ये बिचगालू है। हाँ पार्टी కాదు మేడం, काम नहीं होता है। కాదప్ప ధని, బిచ్చగాడు కాదప్ప, మనిషి కోటీశ్వరుడు. ये हंडी है, वो कुंडा है। ये हंडी में डब्लू है। అది ఏం కాదులే, దానికి బెల్ట్ గిల్ట్ వేసి దాన్ని సాఫ్ గిఫ్ట్ చేసి పాడేస్తాం. అది ఏం నా చేతిలో ఉంది, అది డైరెక్షన్ నేనే కాబట్టి. కాదు మేడం, ఆ మనిషి ఏంది ఆ రోజు కూడా షూటింగ్ లో కంప చుట్టూ ఇచ్చావు ఊరికే. హీరో అసిస్టెంట్ బాగా దొరికినాడు నీకు. నీ పర్సనల్ పిఏనా? కాదు మేడం, 4 పాటలు పెట్టుకున్నాము. ఓకే, ఒక 4-5 ఫైట్లు పెట్టుకున్నాము. హీరో పరిగెత్తుకుంటా పోతుంటాడు. ये हंडी है, कहाँ పరిగెత్తా है? ఉండరా నాయన, నేను సీన్ అని చెప్పేకి నువ్వేంది హండి గుండి అనుకుంటా ఈ మనిషి. మేడం ఆ రోజు కూడా ఇట్లే సతా ఇచ్చినాడు. ఏం లేదు మేడం, హీరో పరిగెత్తుకుంటా పోతుంటాడు, హీరోయిన్ సడన్ గా వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసి టీ తాగి వచ్చేస్తుంది. సూపర్. టీ తాగి వచ్చేస్తుందా? అదే మళ్ళీ అదే కదా మేడం కావాల్సి. వాకింగ్ జాగింగ్ కాదు మేడం, హీరో పరిగెత్తుకుంటూ పోతుంటాడు. ఓకే, పోతా పోతా హీరోయిన్ వచ్చి టీ తాగి వచ్చేస్తుంది. ये दुनपोతుల का है, कैसा పరిగెడతా है? ఊరుకుండు పోయి, నువ్వు ఈ బడ్జెట్ కూడా రాకుండా చేసావు. నీ సంవత్సరమా సినిమాలు లేక మాకి. ఏం మేడం చెప్పండి. क्या కాదు మేడం, బిచగాలు हैसर का है, तेरे को कहां दी पैसा? చెప్పాలి. పైసా అచ్చా హే. ఓయ్ పైసలు లేకుండా నువ్వే మొత్తం గుడ్డం తీరు ఉండవు. కాదు మరి ఇంకెట్లా మేడం? బండలక్క హై. ఎలా కుదురుతుంది జోడి? బాగా కుదురుతుంది, ఏం కాదు కానీ. ఇది పెళ్లి కాదు, సినిమా సంసారం చేసే కాదు, పంచాయతీ ఇది. ఇది బుకింగ్. నువ్వు ఊరుకుండు, నీకేం తెలుసు మేడం? ఏం లేదు, నువ్వు టీ తాగి ఇట్లా వచ్చే లోపల హీరో బన్ అదుకొని టీలో బన్ తింటుంటాడు. ఓకే, ఇంట్రడక్షన్ సీన్. నువ్వు టీ తాగి వచ్చింటావు, హీరో గ్లాస్ లో బన్ను దూరకుండా ఉంటది, వస్తుంటాడు గ్లాస్ లేకి. అప్పుడు నువ్వు ఇట్లా కిల్ల 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 నవ్వుతావు. బన్ను ప్యాకెట్ తింటాడు. నువ్వు ఊరుకుండా నాయనా, ఇక్కడ పంచాయతీ మాది సినిమా హై భయ్, సినిమా హై. ఏరా డైరెక్టర్ ఏమి ఇట్లా ఉన్నాడు? తిక్కోడ్లే కూడా కాదు మేడం, అర్థం పర్లేదులే. మీరేం పట్టించుకోవద్దండి. అమ్మయ్యా, అసిస్టెంట్లకు చెప్పండి మేడం, అడ్డటము. డైరెక్టర్ కొంచెం లైన్ లో కలుపుతున్నట్టుందండి. సెట్ చేస్తాను, బాగుంది. ఎక్స్ట్రా అయితే చూడు బిల్లు. నేను ఉన్నా కదా మేడం. ఏం లేదు, టీలో బన్ను గ్లాస్ చిన్న గ్లాస్ కదా, బన్ను లావు ఉంటది, దూరదు. అప్పుడు నువ్వు కిల 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 కుండ లేకో డుబనా హై, ఖానా హై, అచ్చా रहती है। కుండ టీ యాడ్ చేసి ఇస్తావు, బడ్జెట్ తక్కువ ఇది. वो कुंडा बड़ा है तो वो रंगले पा मैं वो अंदर क्या बोलते धक्का तू। अच्छा अच्छा, वो शूटिंग में సాబత. ఓకే, ఏం లేదు మేడం. మేడం బాగుంది. దానికి దాన్ని వెనక పెట్టేస్తాం. ఓకే, ముందుది వెనక పెట్టేస్తాం. ఏం లేదు మేడం, ముందు ఉండే దీక్ష వెనకలు పెట్టేస్తాం. ఇప్పుడు సీన్ తీసేటప్పుడు వెనకలు పెడతాం, వెనకలు తీసేటప్పుడు ముందర పెడతాం. మాకైతే ముందే అడ్వాన్స్ ఇవ్వాలి. అదే మేడం, నేను స్టోరీ వినండి మేడం. ఫస్ట్ మీరు స్టోరీ వింటేనే కదా మీరు. ఆమెకు స్టోరీ కాదు ముఖ్యము, డబ్బులు. అంతే. లేదప్పా పోయినసారి ఇట్లా డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోయినా స్టోరీ చెప్పలేదు నాకేం చెప్పి ఆ రోజు కంప. అట్లా అవును, మళ్ళీ మంచిగా ఉండాలి స్టోరీ కూడా. నాకు మంచిగా ఉంటుంది. తర్వాత మేడం మేడం అచ్చా యాక్టింగ్ కర్తీ హై. ఊరుకున్నాను మేడం, ఆ మనిషిని స్టోరీ మర్చిపోతా మేడం. ఏం లేదు మేడం,
నువ్వు హీరో అద్దుతుంటాడు కదా, నువ్వు నవ్వుతుంటావు, నవ్వేటప్పుడు కాకు వచ్చి ఎత్తుకుపోతుంది బెడ్, బెడ్ ఎత్తుకోతుంది గ్లాస్ తో సహా. ये आदमी को क्या था ఓ డుంబు ఎత్తుకోతున్నాయి కదా. ఈ మనిషిని ఎత్తుకోబోతుంది, కాకి గ్లాసు బన్ను రెండు ఎత్తుకోబోతుంది. టికెట్ అప్పుడు ఇద్దరు పరిగెత్తుకుంటా పోయి ఇద్దరు वो नलगुती है, दो जने डिचिक बोलता नलगुती मैडम. ఏం కాదులే, పర్పుల్ అక్కు ఉంటది. స్లో టచ్ స్లో టచ్ ఏ మాత్రం అంత బాధపడుతున్నాడప్పా మనిషి. అంటే కొంచెం కేరింగ్ ఎక్కువ నా మీద. కేరింగ్ ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఇన్ని సినిమాలు తీసినప్పుడు ఎప్పుడన్నా మీకు దెబ్బ చిన్న దెబ్బ లేదు లేదు లేదు. रुको रुको, भयम नहीं, ये कुंडा है. वो कुंडे नीचे डालते ले, बात चुपके बैठो तुम्हें. ये शूटिंग में बैक साइड कुंडा है. बड़ा आदमी वकार साकर खाया बेंडा खाया, चुपके रहो भाई. मैं बोल तो ना भाई, उधर सेट कर तो सामने है ना, वो पीछे डालते हैं, फिर पीछे निकालते हैं, फिर सामने जाते हैं, फिर सामने डालते हैं. सब भी सामने पीछे रहता शूटिंग सब भी है. चुपके ठहरो तुम्हें. सामने पीछे तो आदमी बोरला बैठा तो मैं वो उसका नीचे बेड को काटो. चुपके बात वो चुपके काई को ताला मेरे को నాకు హిందీ రాదు మేడం. నేను ओके मैडम. ఏం లేదు మేడం, కాకెత్తుకుపోయినప్పుడు మీరు డిచ్చి కొట్టుకున్నప్పుడు ఒక పాట మేడం. ఓకే, సాంగ్ ఓకే. ఇది ఒకటో నంబరు బస్సు, దాన్ని రీమిక్స్ చేస్తాం. ఏం గానా హై? నీకు అన్ని మీ రికార్డింగ్ కి అన్ని పిలుచుకుని వచ్చి ఏం లేదు మేడం, ఫస్ట్ ఒక 5 లక్షలు ఇస్తాము అడ్వాన్స్. 10 లక్షలు చేసుకోండి మేడం. 10 లక్షలా? ఏం మేడం చేయరండి అలాగా. మేడం కొత్త హీరో, కొంచెం అవకాశం రిచ్ అని చెప్పారు కదా. కాదు, హీరో ఏదో ఒక సీన్ కావాలంటే అది యాదది మేడం ముందరే చెప్పు. అత్తమడుగు వాగులోన అత్త కొడుకో పాటకి సీన్ అదప్ప ఆ కాలంలో ఉన్నావు నువ్వు. ఇంకా అత్తమడుగు అల్లుడు మడుగు పాటలు ఎవడు చూడడు. మైకల్ జాక్సన్ మోడల్ అంత కొంచెం దాన్ని రిమిక్స్ చేస్తా. क्या है मड़गू मड़गू क्या है? मड़गू क्या है? మడుగు దుబ్బు హై. ఊరుకుండబ్బా, మీరు ఏదో పాట పాడుతీవి, ఆ మనసు తలగా తిని మేడం కూడా తలగా తింటుంది. అది కాదులే, మీకు అర్థం కాదులే. అది మడుగు అంటే ఊరుకుండు. ఏం లేదు మేడం, పాట అయిపోతుందా? పాట అయిపోయింది, మీ నాయన వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి కొడతారు హీరోని. నా బిడ్డ మీద చేస్తావా అని కొడతారు చూడు మేడం. అట్లా కొట్టారు, ఊరంతా తిప్పి కొడతారు చూడు మేడం. ఏ సినిమాలో చూపిలే మేడం, ఊరంతా తిప్పి కొట్టేది హీరోని. మనమే ఫస్ట్ పెడుతున్నాం. ఊరుకున్నప్ప నువ్వు మేము పెద్దలు మాట్లాడుతున్నారు మేడం. నా మంచి షూటింగ్ ఉంటే నాకు రిస్కే మేడం. దూరం ఉండాలి. నువ్వు ఉండొచ్చప్ప మేడం ముందు మాట్లాడు. ఆయనకి సెలవు ఇచ్చి భార్య దగ్గర పంపించేసి. ఏం లేదు మేడం, అంత అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు ఇంకా మీ డాడీ వాళ్ళు వస్తారు, విలన్స్ మీరు. మీ డాడీ విలన్, నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించింటావు ఆ పాటకే. మీ నాయన వాళ్ళు నిన్ను ఆ పిల్లోని బాగా ఊరంతా తిప్పి హీరోని కొట్టి పడేస్తారా. తర్వాత నిన్ను ఇంటికి తీసుకొని నిన్ను టప్ అని కొట్టి నువ్వు ఏమనుకున్నావు, మా స్టేటస్ ఏంది, మనది ఏంది, మన ఊరేంది, అట్లా ఇట్లా అని నిన్ను అంట. ఇతను రాత్రి వచ్చి నీ కోసం వస్తాడు. ఆడ పందికొక్కలు కొరుకుతాయి మేడం. నన్ను కాలు కొరుకుతాయి. వీళ్ళు పందికొక్కలు సాకింటారు కాంపౌండ్ లో. అంటే అంత పెద్ద రిచ్ పీపుల్స్ కూడా ఈ మధ్య పందికొక్కలు. పందికొక్కలు అంటే ఏమనుకున్నావు, కుక్కలు వేరే. పందికొక్కలు గేట్ దగ్గర కాలు పెడితే కాలు పెట్టుకొని తింటాయి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టినారు గేట్ దగ్గర. అయ్యో, అట్లా పెట్టుకున్న పెద్ద రొటీన్ కదా. పందులం పెట్టాం గట్టిగా అన్ని సినిమాలో కుక్కల్ని పుల్లుల్ని మేకలు చూపిస్తారు. మేము అట్లా చూపియమో పందుల్ని. మళ్ళీ దానికి బాడికి ఎందుకని పందులా ఏదో పంది హై ఉంటది. అది డిఫరెంట్ మేడం. మైండ్ ఖరాబ్ కొత్త ఫీల్డ్ కొత్త మేడం. కుక్కలు బోల్తే చెప్పప్ప నువ్వే కథంగా మేడం. ఆడికి అయిపోతుందా సీన్? ఆడైపోయింది. నువ్వు కూడా రాత్రి దుంకి ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళిపోతారు. ఆ హీరో ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అగ్గంటిచ్చేస్తాడు మీ నాయన వచ్చి ఇండ్లుని. నా బిడ్డ వద్దు, ఏమొద్దు, సాగుని అని చెప్పి ఇండ్లు అంటించారు. అప్పుడు సెకండ్ టాప్ మేడం. ఆడికి సినిమా హీరో పనుకునింటాడు. కాదయ్యా ఇండ్లు అంటించినప్పుడు హీరో ఏం చేస్తాడు, నీళ్ళు చల్లుతాడు.
హీరో ఏం చేస్తాడంటే ఇది సెకండ్ పార్ట్ అప్ప, దీనికి 10 లక్షలు అవుతుంది ఖర్చు. సరే 10 లక్షలు ఎప్పుడు కావాలి నీకు? చెక్కుమా క్యాష్? చెక్ లేదు, డైరెక్ట్ క్యాష్. క్యాష్ క్యాష్ ఇద్దాం మళ్ళీ, మేడం అందంగా ఉంది కాబట్టి క్యాష్ ఇద్దాం. అది చూడప్పా ఏం పా, ఓకేనా నీకు? హీరోయిన్ हमारे मैडम को ईगा नहीं वाला है. ఈగలు వాళ్ళు కూడా కాదు కొడతా ఉండదండి. అప్పుడప్పుడు హీరో కూడా ఊపుతుండు. నాకు బాబా పేమెంట్ ఇవ్వాలి మళ్ళీ ఇస్తాం వాళ్ళు కూడా తెల్లే. ఎందుకు ఊరికి నీకు అసిస్టెంట్ ఎందుకు, ఒక్కనే పెట్టుకుని ఇద్దరు బాగుంటది. ఇద్దరు పేమెంట్ మే ఎక్స్ట్రా సర్వీస్ నాకు అట్లా ఊపిపో అంతే. ఓ సర్వీసు అది మేడం. ఫుడ్ కి వస్తే కినా పొద్దున కైమా చపాతి, మధ్యాహ్నం మటన్, రాత్రి చికెన్. మందు ఇంకా మేడం మానేసినావు మేడం? బాగుంటది కదా అవును షూటింగ్ వచ్చింది. వద్దులేబ్బా మళ్ళీ ఎందుకు వచ్చింది? బీర్ కాదు బాగా కలగిలా బాగుంటుంది. వైన్ 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 రెడ్ వైన్ జరుకో కాదు మేడం. ఈ మనిషికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? కొంచెం ఉండాలి కదల్లే కల్లా చీచి भाई क्वार्टर पीता है क्वार्टर. याद అదే కోటర్ యాద్ బ్రాండ్ మార్ ప్లస్ లేదు, అంత సీన్ లేదు. మా బడ్జెట్ లో బడ్జెట్ యాదో ఒకటి అడ్మిరల్ తెచ్చిస్తాం. యాదో ప్యాకెట్లు తెచ్చిచ్చేది అంటే యాదో ఒకటి తాగి ఊరికే ఉండాలి. గమ్మున నువ్వు మాటికి వచ్చి గబ్బలేకపోవు సినిమా షూటింగ్ ని. అది చూడు మేడం, డేట్ అయితే వచ్చే నెల 10వ తారీఖు అనుకున్నాము. ఓకే చేసుకుంటే అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాము. రేపు ఈ రోజు మంచి రోజు కాదు కాబట్టి డబ్బులు ఇచ్చేకి బాగుంటది, మాట్లాడేకి బాగుంటది. రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాము, డేట్ ఫిక్స్ చేసుకోండి. ఏం మేడం? కంటిన్యూ 15 రోజులు షూటింగ్ కంటిన్యూ ఉంటది. వస్తాం మేడం. నువ్వు చెడగొట్టేవప్ప మేడం ని. యాక్షన్ చెప్పలేదు మేడం, మీరు అప్పుడే యాక్టింగ్ లో ఉన్నారు. కట్ చేయండి. మీ అప్ప నీ బాధ చెడగొడతా नहीं तुम्हारे कुंडा को बजरंगा लेको जाए. అదే మరి మాలూమ్ లేపా సబ్బి. నువ్వు ఆ మనిషి మాట్లాడి కుండా నవ్వుతుంది మేడం. కుండ కాదని కొండ అంటున్నాడు. మీరు అపార్థం చేసుకోదండి మా అసిస్టెంట్ ని. కుండ నై ఓ కొండ హై. ఏమన్నా కానీ సినిమాలో కుండ పలకోకుండా చూసుకునే బాధ్యత అదే. నువ్వు మళ్ళీ నువ్వు బాగుంది కదా అని పిలుచుకుంటుండే కొత్త మూకులు వచ్చి బాక్సింగ్ ఆడేవు. లేదండి నాకు మళ్ళీ ఏదో కూర్చుంటే ఏదో అంటారు. क्या मैडम इतना बड़ा कुंडा है, हीरो से कहाँ काम करता? వాడికి పిచ్చి ఉందంటే, సినిమా పిచ్చి ఉందంట. మనకు దులిపించిపోదాం అంతే కదా. హీరో డైరెక్టర్ ఇంకా ఏం చేస్తావు ఇప్పుడు? మరే మనకు కూడా షూటింగ్ లేవు, ఎట్ట కూడా చేసుకొని పోదాం. అర్థమైందా? నువ్వు సైలెంట్గా ఉండు. ఇప్పుడు మనకి ఎటు షూటింగ్ లేవు, ఏదో వచ్చింది అవకాశము. వాడు బండోడో మనకి ఎందుకు, మనకు డబ్బులు కావాలా. ఓకేనా? तुम्हारे को जागरूकता से देखना हो. నువ్వు ఉంటావు కదా పక్కన. ऊपर पड़ गया तो तू चक्की हो जाता. ఓకే 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 నువ్వు ఉండవు నా పక్కన. ఓకే ठीक है ఓకేనా? ఓకే.